బ్లాక్ ఫారెస్ట్ కేక్ తిన్నాం కదా, తిన్న తర్వాత బాగా అలసిపోయినాము. అండ్ ఇట్స్ లాంగ్ జర్నీ. అక్కడ నుండి అకామిడేషన్కి వచ్చేసి, సో అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసినాం అకామిడేషన్కి. అండ్ ఫస్ట్ డే ఆఫ్ వ్లాగ్ అయిపోయింది. యాక్చువల్గా డే 2 అది, బట్ వ్లాగ్లో ఫస్ట్ డే అది. అండ్ ఈరోజు డే 3, బట్ వ్లాగ్లో డే 2. అండ్ ఈరోజు వ్లాగ్ డే 2 కూడా స్టార్ట్ చేయబోతున్నా. మేబీ 2 కలిపి పెట్టచ్చు, 2 సపరేట్ పెట్టచ్చు. సో స్టే ట్యూన్ టు యువర్ రిలయన్స్. అంటిల్ దెన్ సీ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 అండ్ డే 2 ఆఫ్ వ్లాగింగ్. డే 3 నేను ఇక్కడ స్టే చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫెల్డ్బర్గ్లో ఉన్న ఒక కేబుల్ కార్ దగ్గరకు వచ్చినాం. యాక్చువల్గా ఈ కేబుల్ కార్ వెనకాల కేబుల్ కార్ అనిపిస్తుందా అంటే సీటింగ్స్ ఉంటాయి, ఒక క్యాబిన్ కాదు, జస్ట్ సీటింగ్సే. అక్కడ కూర్చొని పైకి వెళ్ళాలన్నట్టు, కొండపైకి. అక్కడ వచ్చే వ్యూ ఉంటుంది. బట్ ఈరోజు విండ్ చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పేసి కేబుల్ కార్ ఆపేసారంట. సో మన బ్యాడ్ లక్. సో ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కడ వెళ్ళడానికి లేదు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రైబర్గ్ వెళ్ళాలి. ఫ్రైబర్గ్లో ఫెర్నిక్యులర్ రైడ్ ఉంది. అండ్ ఆల్సో షోనాక్లో ద వరల్డ్స్ లార్జెస్ట్ క్లాక్ హౌస్ అక్కడ ఉంది అన్నట్టు, కుకు క్లాక్ హౌస్. సో అక్కడికి వెళ్ళాలి. సో ఇది ఇంకా 2. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కేబుల్ కారు. అంటే కేబుల్ కారే అనుకోవచ్చు, క్యాబిన్స్ కాదు, జస్ట్ సీటింగ్. పైకి వెళ్ళడానికి కూడా అంతా బంద్ ఉంది డ్యూ టు విండ్ అంట. విండ్ చాలా స్ట్రాంగ్ ఉంది యాక్చువల్గా. మేబీ ఇప్పుడు కూడా విండ్ డిస్టర్బెన్స్ వినిపిస్తుండొచ్చు వీడియోలో. చాలా ఉంది, చలిగడం చాలా పెడుతుంది. సో అందుకే ఇప్పుడు బంద్ ఉంది, బ్యాడ్ లక్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ బ్యాక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనము మార్నింగ్ అటు కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళాం కదా, బట్ అక్కడ బంద్ ఉండే. సో ఆడ నుండి ఇప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకు క్లాక్, ఒక ఇల్లంత సైజులో ఉన్న కుకు క్లాక్ అక్కడికి వచ్చేసినాం. ఇంకా 3 కానీ ఇంకా కరెక్ట్ 3 నిమిషాలు ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. సో అది బెల్ కొడుతుంది మ్యాక్సిమం అనుకుంటున్నా, బయట వరకు ఎంత తెలీదు. బెల్ కొట్టి కుక్కు బయటకు వస్తుంది విత్ మ్యూజిక్. సో అది చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ అందరు వెయిటింగ్ దానికోసమే. ఐ గెస్ ఇక్కడ అందరు వెయిటింగ్ వాళ్ళని దానికోసమే. సో లెట్స్ సీ. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ పైన ఈ కుకు క్లాక్ గురించి స్పెసిఫికేషన్స్ అంటే టెక్నికల్ డేటా ఉంది. సో రీబిల్ట్ ఆఫ్ అన్ ఒరిజినల్ క్లాక్ 60:1 రేషియో. ఇది రీబిల్ట్ వర్షన్. ఇది వెయిట్ వచ్చేసి 6 tons వెయిట్ ప్లస్ ఇది దాని డైమెన్షన్స్. అండ్ కుకు ఆ బర్డ్ సైజ్ వచ్చేసి 150 kgs అండ్ పెండ్యులం సైజ్ వచ్చేసి 100 kgs అట్లా. అండ్ ఆల్సో మన లాస్ట్ కుకు కాల్ మాత్రం నైట్ 7:30 PM లాస్ట్ కుకు కాల్. అండ్ లాస్ట్ అడ్మిషన్ 540 ఎంట్రీ. లాస్ట్ అడ్మిషన్ అయితే దీనికి వచ్చేసి €3 ఎంట్రీ ఫీజు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపల చూద్దాం. సో ఇక్కడ లోపలికి వచ్చేసినాం. ఇక్కడ పెండులం ఆల్రెడీ ఊగుతుంది. బయటన పెండులంకి ఇది ఎగ్జాక్ట్ సింక్ అన్నట్టు. బయట ఆల్రెడీ ఒక పెండులం తిరుగుతుంది అండ్ ఇక్కడ ఒక పెండులం ఉంది. అండ్ వచ్చేసి మన క్లాక్ లోపల ఉన్నాం, ఆ వరల్డ్ బిగ్గెస్ట్ క్లాక్ లోపల. ఇదంతా ట్రెడిషనల్లీ హ్యాండ్ కార్వ్డ్ అన్నట్టు. సో ఇక్కడ టర్నింగ్ మెషిన్స్ ఉన్నాయి చూడండి. ఇది ట్రెడిషనల్ టర్నింగ్ మెషిన్, వుడెన్ లేత్ అన్నట్టు. వుడెన్ లేత్ ఇది ట్రెడిషనల్ది. క్లాక్ మేకర్స్ లేత్ అని ఉంది అక్కడ. సో ఇక్కడ ఉంది ఇదంతా క్లాక్ మెకానిజం మోడల్. ఇక్కడ ఆల్రెడీ ఒకటి నడుస్తుంది. సో అక్కడ బ్యాక్ సైడ్ పెండులం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. సో అది పెండులం ఉంది. సో అక్కడ తిరుగుతుంది. సో ఈచ్ సెకండ్కి ఇక్కడ ఉన్న ఈ గేర్ తిరుగుతుంది. సో ఈ గేర్ తిరుగుతూ అంటే ఈచ్ సెకండ్కి చిన్న చిన్న మూమెంట్ చేస్తుంటుంది. అండ్ దిస్ హోల్ ఎక్విప్మెంట్ ఇప్పుడున్న ఇక్కడ హోల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పైన ఉన్న క్లాక్ని ఆపరేట్ చేస్తుంది అన్నట్టు. సో అక్కడ ఉన్న టైము ఈ మెకానిజం వల్ల రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వచ్చేసినాం. ఇది 2nd ఫ్లోర్ అన్నట్టు. సో ఇది పెండులం. ఇక్కడ పెండులం ఇది మూమెంట్. సో ఇక్కడ కింద నుంచి చూస్తే కింద పెండులం ఉంది. అండ్ ఆల్సో సేమ్ రెప్లికా బయట పెండులం దీనికి అటాచ్డ్ అయ్యి బయట ఉంది. బయట కనిపిస్తుంది పెండులం. అట్లాగే
సో ఇది లోపల మాకు నడుస్తున్న మెకానిజమ్స్. సో ఈచ్ పెండులం మూమెంట్, ప్రతి ఒక్క పెండులం మూమెంట్ అనేది 1 సెకండ్ అన్నట్టు, 1 సెకండ్ డిసైడ్ చేస్తుంది. సో అట్లా గేర్ మూమెంట్స్ అండ్ ఒక్కొక్క గేర్ ఇంకో గేర్ని డ్రైవ్ చేస్తుంది. సో అట్లా టైం డిసైడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో దాట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ ఇంకొక డెక్ పైకి వచ్చినాం. ఇక్కడ ఉండే మనము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ మీకు కుకు బర్డ్ కనిపిస్తుందా ఇక్కడ పైన? సో ఇది కుకు బర్డ్ ఇది. సో ఆ బర్డ్ కరెక్ట్గా 4 అవుతుంది అన్న టైంకి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బయటికి వెళ్ళి 4 సార్లు కూస్తుంది అన్నట్టు. ఇక్కడ అంతా మెకానిజం ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా ఉంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఈ వీల్ ఉంది కదా, విచ్ వన్, ఈ వీల్. ఇప్పుడు ఈ వీల్ ఉంది కదా, ఇక్కడ ఒక స్లాట్ ఉంది. సో ఆ స్లాట్ ఇప్పుడు 3 కాబట్టి 3/3 స్లాట్లో ఉంది. సో అట్లా నెక్స్ట్ ఇంకో స్లాట్లోకి వెళ్ళి అది 4 టైమ్స్ కుక్కు అంటుంది. సో ఆ కుక్కు ఎన్నిసార్లు అనాలి అనేది ఈ గేర్ డిసైడ్ చేస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ గైడ్ ఉంది. సో అక్కడ మనీ వేసి మనం లాంగ్వేజ్ ప్రెస్ చేస్తే గైడ్ కూడా చెప్తాడు. చూద్దాము ఒకవేళ చూడాలనుకుంటే. సో ఇంకొంచెం ఒక 20 minutes వెయిట్ చేస్తే మళ్ళీ సరే మీకు ఇప్పుడు లోపల నుంచి చూపిస్తాను మెకానిజం. సో ఇప్పుడు వచ్చేసి 59 అవుతుంది, 3:59 కరెక్ట్గా 4కి ఇప్పుడు మళ్ళీ కుక్కు 4 టైం అనాలి. సో లెట్స్ సీ ద హోల్ మెకానిజం. స్టార్ట్ అయింది. సో అది మెకానిజం. ఇది ఉంది కదా ఇక్కడ పెట్టే, ఇది వాయిస్ సౌండ్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీల్స్ అన్నీ వైండింగ్ వీల్స్ ఉండే. సో అవంతా రిలీజ్ అయ్యి అండ్ బోర్డ్ బయటికి వెళ్ళినప్పుడు ఇది సౌండ్ చేస్తుంది అన్నట్టు బయటకి. సో అది మెకానిజం లోపల నుంచి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రైబర్గ్ ఓల్డ్ టౌన్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా, ఇది మన సైడ్ మోరీ కాదు, ఇది ఇక్కడ సైడ్ వాటర్ క్యానల్స్ అన్నట్టు. దీనికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఇది ఎందుకు అంటే అప్పట్లో డైలీ పర్పస్ యూజెస్కి కానీ అండ్ హాట్ వెదర్లో కూలింగ్ కోసం కానీ ఫైర్ ఫైటింగ్ కోసం కానీ అట్లా వాటన్నిటికీ యూజ్ చేసేది అన్నట్టు. అండ్ ఇవి ఇప్పటికీ ఉన్నాయి. అండ్ దీని ఇంజనీరింగ్ మార్వల్ ఏంది అంటే ఇది వితౌట్ ఎనీ పవర్, వితౌట్ ఎనీ సపోర్ట్ లేకుండా స్లోప్ తోటే డిజైన్ చేసింది. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఓల్డ్ టౌన్ ఆఫ్ ఫ్రైబర్గ్ మొత్తం ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ వాటర్ వచ్చేసి చాలా క్లియర్ ఉంటాయి, ఇప్పటికి కూడా క్లియర్గా ఉన్నాయి. సో కింద చూస్తే మీకు స్టోన్ ఫ్లోరింగ్ అన్నీ కనిపిస్తున్నాయి కింద, దాని లోపల స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ తోటి ఫ్లోరింగ్ చేసి ఉన్నాయి. సో అది వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ మార్వెల్ ఇన్ జర్మనీ. సో అది గైస్ మన బ్లాక్ ఫారెస్ట్ అండ్ ఫ్రైబర్గ్ వ్లాగ్ వచ్చేసి. అండ్ ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. అండ్ రేపు వ్లాగ్ ఏముండదు, రేపు బ్యాక్ టు నా ప్లేస్కి వెళ్ళిపోవడమే. సో ఇంతటితో బ్లాక్ ఫారెస్ట్ అండ్ ఫ్రైబర్గ్ వ్లాగ్ ఈస్ ఫినిష్డ్. So stay tuned to Europe to Lens for more exciting vlogs.